హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి 190 పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్, చదవాల్సినటువంటి బుక్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఏంటి, ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించి మనకి ఈ నెల 21వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 35 వేకెన్సీస్కి, అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ 155 వేకెన్సీస్, టోటల్గా 190 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్ షుడ్ పొసెస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ది డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షల్ బి క్రూషియల్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ది ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కూడా ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లెయిమింగ్ ఈక్వివాలెన్స్ ద డెసిషన్ ఆఫ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్ షాల్ బి ఫైనల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ నాటికి ఆ పర్టికులర్ డేట్నే క్రూషియల్ డేట్గా, కట్ ఆఫ్ డేట్గా కన్సిడర్ చేస్తారు. సో ఆ డేట్ లోపే మీకు డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ అంటే ఇక్కడ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఇచ్చారో అది డిప్లొమా అయినా లేదా బీఈ బీటెక్ లాంటి డిగ్రీ అయినా కూడా మీరు ఆ పర్టికులర్ క్రూషియల్ లేదా కట్ ఆఫ్ డేట్కి సంబంధించి మీ యొక్క డిగ్రీస్ అనేవి కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఓన్లీ మనకి ఇక్కడ సివిల్ అండ్ మెకానికల్ వారికి మాత్రమే ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. అది డిప్లొమా కానీ లేదా బీఈ బీటెక్ సంబంధించినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఎల్ఎస్సి, ఎల్ఎంఈ, ఎల్సిఈ లాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఆ పర్టికులర్ సర్టిఫికేషన్స్, డిప్లొమా సర్టిఫికేషన్స్ కలిగినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ది కమిషన్స్ వెబ్సైట్ రెగ్యులర్లీ, కీప్ దెమ్సెల్వ్స్ అప్డేటెడ్ అబౌట్ డేట్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఆర్ టు బీ హెల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు రెగ్యులర్గా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఫర్దర్గా తెలుస్తుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అన్ని పేపర్స్ కలిపి మనకి ఇక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏంటనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో అన్ని పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా పేపర్ 2 వచ్చేసి సివిల్ లేదా మెకానికల్కి సంబంధించి ఎవరైతే ఈ పర్టికులర్ డిగ్రీస్ కలిగినటువంటి వారు ఉన్నారో వారికి కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డిప్లొమా స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 150 మార్క్స్కి ఉంటుంది. ఇంకా పేపర్ 3 వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ 3 ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ పోస్ట్ కోడ్ 3 ఏంటనేది చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 3 వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంటల్ అండ్ పిహెచ్ అండ్ ఎంఈ సబార్డినేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. వారికి మాత్రమే ఆ పేపర్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ పేపర్ 3 వచ్చేసి మనకి ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ కామన్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 150 క్వశ్చన్స్ 150 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ 150 మార్క్స్కి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుందని చెప్పేసి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అన్నీ కూడా కలిపి మనకి ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేది మెన్షన్ చేశారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన
క్వశ్చన్స్ కూడా వస్తాయి. జనరల్ స్టడీస్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సోషల్ ఎకనామిక్కి సంబంధించి అంటే మనకి స్టేట్ అండ్ సెంట్రల్కి సంబంధించినటువంటి ఎకనామిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఏపీకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకి డేటా అనాలిసిస్ అని చెప్పేసి యాప్టిట్యూడ్ నుంచి ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అని చెప్పేసి మనకి ఇక్కడ బార్ గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ లాంటివి ఇవ్వచ్చు. తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2 విషయానికి వస్తే ఆ పర్టికులర్ సివిల్ లేదా మెకానికల్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సాలిడ్ మెకానిక్స్ అని, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే మనకి బోత్ సివిల్ అండ్ మెకానికల్ వారికి రావడం జరుగుతుంది. సబ్ టాపిక్స్ మీరు తర్వాత చూసుకోవచ్చు. పేపర్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే కామన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఆర్ సివిల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ సప్లై ఇంజనీరింగ్, అలాగే వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్, సాయిల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్, హైడ్రాలజీ, ఇరిగేషన్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, అలాగే సాయిల్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్కి సంబంధించి సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో మనకి నేను మీకు పేపర్ 1కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఆ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవైతే ప్రిపేర్ అవ్వండి. నేను పేపర్ 1కి సంబంధించి నేను ప్రిపేర్ చేసినటువంటి బెస్ట్ బుక్స్ అని అయితే నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పేపర్ 1లో ఉండేటువంటి టాపిక్స్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి నేను ప్రిపేర్ చేసినప్పుడు ఉన్నటువంటి ప్రైస్ లిస్ట్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు ప్రైస్ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో ఇక్కడ నేను మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీనికి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని ఈ బుక్స్కి సంబంధించి మీకు కనుక మీకు మంచి బుక్స్ అని కనుక మీకు అనిపిస్తే కొనుక్కోండి. బట్ ఈ బుక్స్ అన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్ ఇవి. సో ఇందులో మీకు తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో మీరు చూసుకొని దీనికి సంబంధించి మీరు ఫర్దర్గా వచ్చేటువంటి ఏపీఎస్సీ నోటిఫికేషన్స్కి, ఏపీ పోలీస్కి, అలాగే మనకి రైల్వే ఎగ్జామ్స్ కూడా ఈ బుక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ బుక్స్ అయితే తీసుకొని దీనికి సంబంధించి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ ఏపీఎస్సీ ఏఈ పోస్టులకి అయితే మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, తెలుగు మీడియంలో అయితే ఉండవు. సో మీరు అదైతే గమనించాలి. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ అని చెప్పేసి మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో పేపర్ 1కి సంబంధించి మాత్రమే నేను సజెషన్ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మంచి బుక్స్ ఇవి. ఇంకా పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్స్. సో అవి తెలుసుకొని ఒకసారి కొనుక్కొని చదవండి. ఓకే, సో ఇవి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.